అగ్రరాజ్యం అమెరికాకు అసలేం జరుగుతుంది? ప్రపంచానికే పోలీస్గా చెప్పుకునే వాషింగ్టన్ పర్షియన్ గల్ఫ్ గగనతలంలో దిక్కుతోచిన స్థితిలో పడిందా అన్న ప్రశ్నలకు తాజా నివేదికలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఒకవైపు ప్రాజెక్టు ఫ్రీడమ్ పేరుతో ఇరాన్ను చిత్తు చేయాలని ట్రంప్ వేసిన ప్లాన్ అనూహ్యంగా ఆగిపోయింది. నడి సముద్రంలో చిక్కుకున్న 900 వాణిజ్య నౌకలను విడిపిస్తానని చెప్పిన ట్రంప్ ఇప్పుడు మాట మార్చాడు. పాక్ మాట విని ప్రాజెక్టు ఫ్రీడమ్ను ఆపేసినట్టు సెలవిచ్చాడు. కానీ అసలు కథ అది కాదు. తెర వెనుక అమెరికాను వణికిస్తున్న అసలు మిస్టరీ వేరే ఉంది. పర్షియన్ గల్ఫ్లో అమెరికా గర్వంగా చెప్పుకునే KC-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం మాయమైపోయింది. 7700 ఎమర్జెన్సీ కోడ్ పంపిన క్షణాల్లోనే రాడార్ నుంచి అదృశ్యమైన ఆ భారీ యుద్ధ విమానం ఏమైంది? ఈ భారీ విమానాన్ని ఇరాన్ కూల్చేసిందా? వేల కోట్ల విలువైన విమానం పోతే అమెరికా ఎందుకు మౌనంగా ఉంది? పర్షియన్ గల్ఫ్లో ఈ మిస్టరీ ఏంటి? వాచ్ స్టోరీ. అమెరికా బోయింగ్ KC-135 ఫ్లైట్ మిస్టరీ ఏంటి? కోట్ల విలువైన విమానాన్ని ఇరాన్ కూల్చేసిందా? అసలు పర్షియన్ గల్ఫ్లో ఏం జరుగుతోంది? పశ్చిమాసియాలో 2 రోజులుగా విపరీతమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రాజెక్టు ఫ్రీడమ్ పేరుతో హర్ముజ్ జలసంధిలోకి దూసుకెళ్లేందుకు అమెరికా ప్లాన్ చేసింది. అటువైపు వెళ్తే తప్ప ఇరాన్ జట్టు పట్టుకోలేమన్నది అమెరికా ఆలోచన. అందుకే పర్షియన్ గల్ఫ్లో చిక్కుకున్న 900 నౌకలను మానవతా సాయంతో రక్షిస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. అందుకే ప్రాజెక్టు ఫ్రీడమ్ అంటూ నమ్మబలికాడు. కానీ అమెరికా యుద్ధ నౌకలు హర్ముజ్ జలసంధి దాటి వస్తే ఏం జరుగుతుందో ఇరాన్కు బాగా తెలుసు. అమెరికాను అడ్డుకునేందుకు యాక్షన్లోకి దిగింది. UAEపై తెహ్రాన్ దాడులను తెగబడింది. మరోవైపు దౌత్య చర్యలు కూడా కొనసాగుతున్నాయి. చివరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గాడు. ప్రాజెక్టు ఫ్రీడమ్ను తాత్కాలికంగా నిలిపివేశాడు. దీంతో ట్రంప్ చేపట్టిన ప్రాజెక్టు ఫ్రీడమ్ నిలిచిపోయింది. 900 వాణిజ్య నౌకలు పర్షియన్ గల్ఫ్లో హర్ముజ్ జలసంధి లోపలే చిక్కుకుపోయాయి. పాకిస్తాన్, ఇతర దేశాల అభ్యర్థన మేరకు ఇరాన్పై సాధించిన విజయం దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్లో ఓ పోస్ట్ పడేశాడు. నిజానికి పాకిస్తానో మరో దేశమో చెబితే ట్రంప్ వినే రకమేనా? అసలు ఛాన్సే లేదు. నిజానికి హర్ముజ్లో జరిగింది వేరు. తాజా నివేదికల ప్రకారం పర్షియన్ గల్ఫ్లో అమెరికాకు చెందిన భారీ సైనిక విమానం అదృశ్యమైంది. ఇప్పుడు ఇది అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. అత్యంత పకడ్బందీగా నిఘా ఉన్న ప్రాంతంలో మిస్టరీస్గా విమానం తప్పిపోయింది. డొనాల్డ్ ట్రంప్ అసలు విషయాన్ని దాచిపెట్టి పైకి వేరే కలరింగ్ ఇస్తున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. అసలు అమెరికా సైనిక విమానానికి ఏమైంది? ఎందుకు అది మిస్ అయింది? అమెరికా ఎయిర్ ఫోర్సుకు చెందిన బోయింగ్ KC-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం పర్షియన్ గల్ఫ్ మీదుగా తన సాధారణ మిషన్ను ప్రారంభించింది. అంతా సజావుగానే సాగుతుందనుకుంటున్న తరుణంలో ఫ్లైట్ ట్రాకర్లో ఒక వింత మార్పు చోటు చేసుకుంది. ఆ విమానం గల్ఫ్ సముద్రంలోని గగనతలంలో వృత్తాకారంలో తిరగటం మొదలుపెట్టింది. ఆ మరుక్షణమే ప్రపంచవ్యాప్తంగా అత్యవసర సంకేతంగా పరిగణించే 7700 ఎమర్జెన్సీ కోడ్ను విమానం పంపింది. సాధారణంగా విమానంలో మంటలు చెలరేగినా లేదంటే తీవ్రమైన సాంకేతిక లోపాలు తలెత్తిన పైలట్లు 7700 ఎమర్జెన్సీ కోడ్ను వాడుతుంటారు. అయితే ఈ కోడ్ పంపిన కాసేపటికే ఆ విమానం పబ్లిక్ రాడార్ల నుంచి పూర్తిగా మాయమైపోయింది. సంఘటన జరిగి గంటలు గడుస్తున్నా వాషింగ్టన్ నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. విమాన శకలాలు కూడా ఎక్కడ లభ్యం కాకపోవడంతో అమెరికా రక్షణ శాఖలోని అత్యంత కీలకమైన ఈ యుద్ధ సంపత్తి ఏమైందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఏమిటి స్ట్రాటో ట్యాంకర్? యుద్ధంలో దాని విధులేంటి? బోయింగ్ KC-135 స్ట్రాటో ట్యాంకర్ అనే విమానం ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్గా చెప్పవచ్చు. ఈ విమానం గాలిలో ఉండగానే యుద్ధ విమానాలకు ఇంధనాన్ని నింపుతుంది. ఈ విమానం అందుబాటులో ఉంటే యుద్ధ విమానాలు నిరంతరాయంగా దాడి చేయగలవు. అవసరమైనప్పుడు మధ్యలోనే ఇంధనాన్ని నింపుతుంది. నిఘా విమానాలను కూడా గంటల తరబడి గాల్లో ఉండేలా స్ట్రాటో ట్యాంకర్ చేస్తుంది. ఈ ట్యాంకర్లు లేకపోతే అమెరికా ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాలు చాలా పరిమితమైపోతాయి. బోయింగ్ KC-135 సుమారు 60 ఏళ్లుగా అమెరికన్ ఎయిర్ ఫోర్స్కు సేవలందిస్తోంది. ఈ విమానం లేటెస్ట్ వెర్షన్లను సుమారు 90,000 కిలోల ఇంధనాన్ని మోసుకెళ్లగలవు. ఈ సంఘటన సరిగ్గా ఎక్కడ జరిగింది? ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం బోయింగ్ KC-135 ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతంగా పేరున్న హర్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తుండగా అదృశ్యమైంది. దీని విలువ కోట్లాది డాలర్లు ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా దీని ప్రాముఖ్యత అమూల్యమైనది. ఇంతకు ఈ విమానం సాంకేతిక కారణాలతో కూలిపోయిందా? లేదంటే మరేదైనా ప్రమాదానికి గురైందా?
అమెరికా దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య అమెరికా యుద్ధ విమానం అదృశ్యం కావటం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఉద్రిక్తతలతో కూడిన ఈ ఇరుకైన జలసంధి ఇప్పుడు ఒక అంతర్జాతీయ మిస్టరీకి వేదికైంది. తాజా సమాచారం ప్రకారం ఈ విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలోని అమెరికా వైమానిక స్థావరం నుంచి బయలుదేరింది. $7700 ఎమర్జెన్సీ కోడ్ పంపిన తర్వాత బోయింగ్ KC-135 ఖతార్ వైపు మళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఆ వెంటనే ట్రాకింగ్ సిస్టమ్స్ నుంచి అది మాయమైపోయింది. దీంతో ఆ విమానం కూలిపోయిందా లేదంటే శత్రువుల దాడికి గురైందా అన్న ఆందోళనలు మొదలయ్యాయి. పబ్లిక్ రాడార్ల నుంచి విమానం కనిపించకుండా పోవడం అంటే అది ధ్వంసమైందని భావించలేం. దీనికి కొన్ని ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. సైనిక విమానాల వ్యూహాత్మక కారణాల దృష్ట్యా తమ ఉనికి తెలియకుండా సిగ్నళ్లను నిలిపివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ఎలక్ట్రానిక్ యుద్ధ మంత్రాలతో నిండిపోయింది. ఇతర సాంకేతిక అవరోధాల కారణంగా ట్రాకింగ్ వ్యవస్థలు దెబ్బతినవచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ విమానం కూలిపోయినట్లు గానీ శత్రువులు కూల్చివేసినట్లు గానీ అమెరికా రక్షణ శాఖ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కనీసం విమాన శకలాలు కూడా లభ్యం కాలేదు. ఈ ప్రాంతంలో అమెరికా విమానాలు ప్రమాదానికి గురవటం ఇదే మొదటిసారి కాదు. గత కొన్ని వారాలుగా వరుస సంఘటనలు కలవరపెడుతున్నాయి. ఏప్రిల్ మధ్యలో సుమారు $24 కోట్ల విలువైన అత్యంత అధునాతన MQ-4C ట్రైటాన్ నిఘా డ్రోన్ కూడా ఇదే ప్రాంతంలో అదృశ్యమైంది. బోయింగ్ KC-135 మాదిరిగానే అది కూడా కూలిపోయే ముందు సరిగ్గా 7700 ఎమర్జెన్సీ కోడ్ని పంపడం చర్చనీయాంశంగా మారింది. మార్చిలో ఇరాక్లో బోయింగ్ KC-135 విమానం ధ్వంసమైంది. ఈ ఘటనలో 6 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్లో కూలిపోయిన బోయింగ్ KC-135పై తామే దాడి చేసినట్లు ఇరాన్ మద్దతున్న సాయుధ బృందాలు ప్రకటించాయి. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు పర్షియన్ గల్ఫ్లో యుద్ధ మేఘాలను సూచిస్తున్నాయా లేక ఇవి కేవలం సాంకేతిక వైఫల్యాలేనా అన్నది తేలాల్సి ఉంది. ఈ దాడులు అమెరికా రక్షణ వ్యవస్థలోని ఒక ప్రాథమిక బలహీనతను బట్టబయలు చేశాయి. ఈ విమానాలు పరిమాణంలో చాలా భారీగా ఉంటాయి, నెమ్మదిగా ప్రయాణిస్తాయి, టన్నుల కొద్ది ఇంధనాన్ని మోసుకెళ్తాయి. ఇదే ఈ విమానాలను వ్యూహాత్మకంగా ఎంత సులువైనవో శత్రువులు టార్గెట్ చేయడానికి కూడా అంత సులువైన లక్ష్యాలుగా కూడా మార్చాయి. ప్రస్తుత ఘర్షణల్లో అమెరికా ఎదుర్కొంటున్న నష్టంపై ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు సుమారు $2,300 కోట్ల నుంచి $2,800 కోట్ల విలువైన అమెరికా ఆయుధ వ్యవస్థలు ధ్వంసమై ఉండొచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, రాడార్ వ్యవస్థలు, నిఘా పరికరాలు ఉన్నట్లు తెలుస్తోంది. అసలు నిజం ఏమిటంటే ఈ ఆయుధాల నష్టం అంచనాలను చాలా వరకు అమెరికా ధృవీకరించలేదు. పర్షియన్ గల్ఫ్ గగనతలంలో అసలేం జరిగిందనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఆ విమానం సురక్షితంగా ఎక్కడైనా ల్యాండ్ అయి ఉండవచ్చు, లేదంటే తీవ్రమైన సాంకేతిక లోపానికి గురై ఉండవచ్చు. అంతేకాకుండా వాషింగ్టన్ అంగీకరిస్తున్న దానికంటే ఈ యుద్ధం చాలా ఖరీదైనదిగా మారుతోందనడానికి ఇది తాజా ఉదాహరణ కూడా కావచ్చు. ప్రస్తుతానికి పర్షియన్ గల్ఫ్ మిస్టరీ వీడలేదు. అమెరికా రక్షణ శాఖ ఇచ్చే అధికారిక క్లారిటీ కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది.